దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాలమున నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని మనం స్వీకరించి ధ్యానం చేద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనిషి జీవితం లేనిది, మనిషి జీవితంలో పొందుకోవాలని ఆశపడేది ఏంటంటే స్థిరత్వం. వాస్తవంగా కొంతమంది వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి అంతస్తులతో వారు ఏదో రకంగా వారు ధనముతో స్థిరపడుతున్నాము అని అనుకుంటున్నప్పటికీ, చాలామంది జీవితాల్లో తల్లిదండ్రుల యొక్క సహకారం లేక, సహాయం చేసేవారు లేక స్థిరపడలేని జీవితాలు చాలామంది అనుభవిస్తూ ఉంటారు. స్థిరత్వం అనేది ధనముతో మాత్రమే కాదు. స్థిరత్వం నిర్ణయాలలో, స్థిరత్వం మన యొక్క భవిష్యత్తులో, స్థిరత్వం అలాగే కుటుంబాలలో, స్థిరత్వం అనేది చదువులో అన్నిటిలో ఉన్నప్పుడే పరిపూర్ణ స్థిరత్వం అనుభవించినట్లుగా మనం భావించాలి. ఈ రోజున ఒక రోజు బాగుంటే ఇంకొక రోజు బాగోక, ఈ సంవత్సరం బాగుంటే ఇంకొక సంవత్సరం బాగోక, ఒక సంవత్సరం వ్యాపారము మంచి లాభాలిస్తే రెండో సంవత్సరం సరిగా లాభాలు లేక, అలాగే వ్యవసాయాల విషయంలో ఒక సంవత్సరం మంచిగా పండితే ఇంకో సంవత్సరం పండక అస్థిరమైన జీవితాలు అనుభవించేవారు చాలామంది ఉంటారు. అలాగా ఈరోజు ఈ వాక్యం చూస్తున్న మీ జీవితాల్లో కూడా అలాంటి స్థితి మీరు అనుభవిస్తున్నారేమో. ఎందుకనంటే వాస్తవంగా నువ్వు కాలాన్ని నమ్ముకొని పంట వేశావు. అలాగే నువ్వు ఏదో ఒకటి నీ యొక్క ఉద్యోగాన్ని నమ్ముకొనో, లేకపోతే నీ పరిస్థితులను నమ్ముకొనో ముందుకు నడుస్తున్నావు. అలాగే లాభం వస్తుంది, ఖచ్చితంగా ఏదో ఒక మంచి కార్యం జరుగుతుందని ఉద్దేశంతో నువ్వు నీ యొక్క వ్యాపారం కోసం నువ్వు పెట్టుబడులు పెట్టావు. నువ్వు నమ్మింది ఏంటంటే పరిస్థితులు నమ్మావు. అలాగే నీ యొక్క అంచనాన్ని నమ్మి నువ్వు చేసావు. సో, నీ నమ్మకం కొన్ని సందర్భాల్లో అది ఫలభరితంగా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో అది ఫలభరితంగా లేక నష్టపోతూ ఉండొచ్చు. వాస్తవానికి మనిషి నిర్ణయాల్లో ఎప్పుడు కూడా పరిపూర్ణంగా జరుగుద్దని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేనే లేదు. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. అంటే సర్టెనిటీ అనేది ఉండనే ఉండదు. ఈ రోజున చాలామంది జీవితాల్లో అలాగే మేము స్థిరమైన అభివృద్ధిని, స్థిరమైన ఆశీర్వాదాన్ని, స్థిరమైన ఆరోగ్యాన్ని, స్థిరమైన లాభాన్ని పొందుకోలేకపోతున్నామని బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒకవేళ ఎలాంటి అస్థిరమైన పరిస్థితులు గుండా వెళుతున్నావేమో. అస్థిరత నీ కుటుంబాన్ని, నిన్ను, నీ వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాన్ని ఒకవేళ పట్టిపిడుస్తుందేమో. నీ నమ్మకం, నువ్వు నమ్ముకున్న పరిస్థితులు, నమ్ముకున్న వ్యక్తులు నిన్ను మోసం చేస్తూ ఉన్నారేమో. నీ స్థిరత్వాన్ని నీ జీవితంలో అస్థిరంగా మారుస్తున్నారేమో. అసలు నీకు స్థిరత్వం లేకుండా నీ జీవితం అయిపోతుందేమో. ఈరోజు జాగ్రత్తగా ఈ మాట వినాలని మీకు మనవి చేస్తున్నాను. అందుకోసమే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈరోజు వాక్యాన్ని మీరు ఒక్కసారి మీ గుండెల్లోకి తీసుకోండి. దేవుడు ఎంత క్లియర్‌గా మాట్లాడుతున్నాడు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి. అంటే మీరు ఎవరిని నమ్ముకుంటే మీరు స్థిరపడతారో క్లారిటీగా చెబుతూ, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి. ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా స్థిరపరుస్తాడు అనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే భక్తులు చాలామంది వారి జీవితంలో ఆయన నమ్మి, ఆయన మాట ప్రకారం ముందుకు నడిచిన వారు వారి అద్భుతాలు చూశారు. నమ్మలేని వారి జీవితాలు నాశనం చేసుకుంటే, నమ్మిన వారు అద్భుతం చూశారు. స్థిరత్వం రావాలంటే తప్పకుండా నీకు కావాల్సిన అద్భుతమైన ఆత్మీయ అనుభవం ఏంటంటే అది నమ్మకం. నీ నమ్మకం ఎంత బలంగా ఉంటే నీ స్థిరత్వం అంత బలంగా ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. నమ్మకం అనే పునాది ఉన్న చోట దేవుడు నిన్ను తప్పకుండా స్థిరపరుస్తాడు. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే యేసు ప్రభువారు అంటారు, నమ్ముట నీ వలన అయితే నమ్ముగానికి సమస్తము సాధ్యమే అని అంటారు. ఈరోజు మీ జీవితంలో మీరు నమ్మడం మీకు చేతనైతే మీరు తప్పకుండా మీ జీవితాల్లో మీరు అసాధ్యాలు సుసాధ్యాలు చేసుకుంటూ సాధ్యపరుచుకుంటూ మీరు స్థిరపడతారు. వాక్యం చెప్తున్నట్లుగా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, మరి మీ జీవితంలో నమ్మకమైన పాత్రలుగా మీరు నిలబడగలుగుతున్నారా లేదా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఎంతకాలం అస్థిరులుగా ఉంటారు, ఎంతకాలం నష్టపోతూ ఉంటారు, ఎంతకాలం బాధలు అనుభవిస్తూ ఉంటారు, ఎంతకాలం కష్టాల్లో ఉంటారు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నిజంగా ఆయన నమ్ముకుంటే నువ్వు తప్పకుండా స్థిరపరచబడతావు అన్నది 100% నిజం అనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయన నమ్మి ఆయన దగ్గరికి వచ్చిన రోగులు స్వస్థపడ్డారు.
ఆయన నమ్మి ఆయన దగ్గర కూర్చున్న బాధల్లో ఉన్నవారు బాధలు కొట్టివేయబడ్డాయి. ఆయన నమ్మిన వారు ప్రతి ఒక్కరు కూడా స్థిరపడ్డారు. యాయిరు ఒకానొక సందర్భంలో తన కుమార్తెను పోగొట్టుకున్న తర్వాత యేసుప్రభువారు అంటున్నారు, "నమ్మకం మాత్రం ఉంచు" అని అన్నాడు. సో, ఆ నమ్మకంతో యాయిరు యేసుప్రభుతో నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ వాక్యాన్ని మీరు గమనిస్తే చనిపోయిన కుమారుడిని దేవుడు స్థిరపరిచి, ముఖ్యంగా బ్రతికించి, స్థిరంగా, అద్భుతంగా తన యొక్క తండ్రికి, తల్లికి, తన కుటుంబానికి అందించారు. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఆయన నమ్మి ముందుకు సాగితే మీ అస్థిరత్వాన్ని ఆయన స్థిరంగా మార్చగలడు. ఒకవేళ ఏ బాధాకరమైన పరిస్థితుల మధ్యన మీరు వెళుతున్నా కానీ కంగారు పడకండి. ఆయన స్థిరపరిచే దేవుడు. సమూయేలుని స్థిరపరిచాడు దేవుడు. యెహోషాపాతును స్థిరపరిచాడు. అలాగే ఎలీషాను స్థిరపరిచాడు. అలాగే మీరు పరిశుద్ధ లేఖనాన్ని గమనిస్తే భక్తులందరినో స్థిరపరిచిన దేవుడు మీ జీవితాల్లో కూడా మీరు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని ఆయన నయం చేసి, బాగు చేసి మిమ్మల్ని కూడా స్థిరపరుస్తాడు. వ్యవసాయంలోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, చేతి పనులోనూ, కుటుంబంలోనూ, చదువులోనూ అస్థిరత్వంతో బాధపడుతున్న ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, సహోదరుడా కంగారు పడకండి. ఆ యేసయ్య మిమ్మల్ని తప్పకుండా స్థిరపరిచి మీ జీవితాల్లో ఒక ఘనమైన కార్యం చేయబోతున్నాడు. ఆయన నమ్మండి. నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన అద్భుతకరంగా మారుస్తాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోద్దని మీకు మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలమందు అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆ బలమైన దేవుడు నిన్ను స్థిరపరిచి నీ వ్యవసాయంలోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ ఘనమైన అద్భుతమైన లాభసాటిగా లాభాలు పొందుకునే వారిగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. అస్థిరత్వంతో అననుకూల పరిస్థితుల మధ్యన బాధపడుతున్న వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. తప్పకుండా మీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. మా పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలైనా నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా అయ్యా నేను నమ్మితే మమ్మల్ని స్థిరపరుస్తాను నువ్వు సెలవిస్తున్నావు. ఈరోజు ఎంతమంది అయితే వాక్యం విన్నారో విన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఏ బాధలైతే, ఏ కష్టాలైతే, కన్నీళ్ళైతే బిడ్డల మీద నా కొందరు దాడి చేస్తున్నాయి, ఆ బాధల్ని, కష్టాలు యేసునామములో లయపరుస్తున్నాను. అయ్యా నీ పరిశుద్ధ వాగ్దానాన్ని ఎత్తిపడి ప్రార్థన చేస్తున్నాను. యేసునామములో ఒక అద్భుతం జరుగును గాక. ఘనమైన కార్యాలు బిడ్డల జీవితంలో మీరు జరిగించి ఆశీర్వదించి దీవెనకరంగా బిడ్డలందరినీ మీరు మార్చండి. ఏ పరిస్థితుల్లో ప్రభావ అస్థిరత్వంతో బాధపడుతున్నారో, అనారోగ్యాలతో బాధపడుతున్నారో, సమస్తాన్ని కోల్పోతున్నారో ఈరోజు బిడ్డలందరూ నీ చేతులకు అప్పగిస్తుండగా స్థిరమైన ఆశీర్వాదం, స్థిరమైన దీవెన, స్థిరమైన అభివృద్ధిని అనుగ్రహించి ముందుకు నడిపించండి. ప్రతి కలవరం యేసు నామములో లయమైపోవునుగా. ఈరోజే ప్రత్యేకంగా బిడ్డలను ఆశీర్వదించి దీవించి బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో సఫలత అనుగ్రహించి స్థిరమైన ఆశీర్వాదాలు ఇచ్చి ముందుకు నడిపించమని, ముఖ్యంగా బిడ్డల ఆటంకాలు ఆశీర్వాదాలుగా, దీవెనలుగా, అద్భుతాలుగా మార్చి ముందుకు నడిపించమని సమస్త మహిమ ఘనత నీకు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా తప్పక ఈ వాక్యాన్ని మీరు అందరితో షేర్ చేసుకోండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.